అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జూన్ 2, 2014 దాని తర్వాత 10 సంవత్సరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం విదేశీ గడ్డకు ప్రయాణం సాగించింది. నేను కూడా వారితో పాటు అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఒక స్పష్టమైన మార్పు అక్కడ మాతో కలిసిన వాళ్ళలో కనపడ్డది. ఒక విశ్వాసం తెలంగాణ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి వాళ్ళలో కల్పించింది. వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు కూడా చాలామంది ఒకటే మాట అన్నారు. గతంలో కేటీఆర్ వచ్చేది, ఒకరోజు ఎవరినో కలిసి ఎంఓయూ చేసుకుంటా అని చెప్పేసి మళ్ళీ వారం రోజులు గాయబైపోయేది, ఎక్కడికి పోయేదో తెలియకపోయేది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మంత్రివర్యులు మొత్తం స్టేట్ టీం అంతా, చీఫ్ సెక్రటరీ, ఇండస్ట్రీ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ టు సీఎం ఆఫీసు అధికారులు మొత్తం కూడా రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడిండ్రు. పొద్దున 10 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి 7-8 దాకా అందరితోటి కలవడం జరిగింది. బ్యాక్ టు బ్యాక్ అపాయింట్మెంట్స్ మొత్తం మీడియాలో రిలీజ్ చేసి అనేక పెద్ద కంపెనీల సీఈఓలను కలవడం జరిగింది. దాంట్లో కొన్ని ఎంఓయూలు సైన్ అయినాయి, కొన్ని పెట్టుబడులకు సూత్రప్రాయ అంగీకారం జరిగింది. ముఖ్యంగా మన కౌన్సిల్ జనరల్ ఉంటాడు, కౌన్సిలేట్ జనరల్, వారి ఆఫీస్లో కూడా 20 మంది పెద్ద పారిశ్రామికవేత్తలతో మీటింగ్ జరిగింది. అలాగే డల్లాస్ నగరంలో ఐటీ సర్వ్ అలయన్స్ అని ఒక పెద్ద అసోసియేషన్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ అసోసియేషన్, ముఖ్యంగా ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మొత్తం కూడా దాంట్లో 90% ఉంటాయి. 2400 కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్న అసోసియేషన్ అది. వాళ్ళతోటి ఒక రోజంతా కూడా డల్లాస్ మహానగరంలో మేమందరం కూడా ఇంటరాక్ట్ కావడం, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వాళ్ళతో కూర్చొని వాళ్ళను గౌరవిస్తూ పెట్టుబడులను ఆహ్వానించడం, వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేయడం మొట్టమొదటిసారిగా జరిగింది. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. గతంలో ఏం చేసిండ్రు, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన దాని గురించి 15,000 ఎకరాల్లో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తూ ఉన్నాము. దాంట్లో మీ పెట్టుబడులు పెట్టండి, మీ కంపెనీలను ఇక్కడికి తీసుకురండి, అన్ని వసతులు సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి ఈ కొత్త నగరాని కోసం వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. బహుశా భారతదేశంలో అంత పెద్ద విస్తీర్ణంలో ఒక కొత్త నగరానికి బీజం పడడం అనేది ఇదే మొదటిసారి. వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. దాదాపు అనేక కంపెనీలు అక్కడి నుంచి కొరియా కూడా వెళ్ళిండ్రు ముఖ్యమంత్రి గారు, ఐటీ మంత్రి గారు. దాదాపుగా 31,000 కోట్ల రూపాయల ఎంఓయూలు సైన్ చేయడము, సూత్రప్రాయంగా అంగీకరించడం అనేది జరిగింది. గతంలో దావోస్ వెళ్ళినప్పుడు 40,000 కోట్ల రూపాయల వ్యాపార అంగీకార పత్రాలు ఆ రోజు జరిగినాయి. అంటే ఒక సిన్సియారిటీ తోటి
తెలంగాణకు పెట్టుబడులు రావాలా, ఇక్కడ మన లక్షలాది మంది విద్యార్థులకు ఉద్యోగాల కల్పన జరగాలి అని చెప్పి ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తూ ఉంది. పది సంవత్సరాలు మనం కాలాన్ని వృధా చేసుకున్నాం. ప్రపంచంతో పోటీ పడే శక్తి మన హైదరాబాద్ నగరానికి ఉన్న కేవలం ఒక కుటుంబం స్వార్థంతో ఆ శక్తిని పక్కన పెట్టినాం. ఈరోజు మన లక్షలాది మంది యువతకు ఉద్యోగాల కల్పన కోసం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ మేము చూస్తూ ఉన్నాం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సియోల్ నగరంలో మూసీ లాంటి నది అక్కడ ఉంటే 10 కిలోమీటర్లు అక్కడ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసిన తీరును కూడా చూసి లండన్ థేమ్స్ నది, సింగపూర్లో ఉన్న నది, సియోల్ నగరంలో ఉన్న నది, ఇటువంటివన్నీ కూడా వాటిని ఎట్లా డెవలప్ చేస్తూ ఉన్నారో, ఆ టెక్నాలజీ ఏంది అని చెప్పి వాటన్నింటినీ కూడా అధ్యయనం చేసి మన మూసీని సుందరీకరణ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం మీకు తెలుసు, అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, దాని తర్వాత శంకుస్థాపన జరిగింది. అదే విషయాన్ని కూడా మేము ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తా ఉన్నాం. మేము మా తెలంగాణలో మా విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ను మీకు అందిస్తాం, మీరు నిరభ్యంతరంగా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టండి అని చెప్పి వాళ్ళకు ధైర్యంగా మేము చెప్పగలుగుతా ఉన్నాం. గతంలో ఈ పని ఎప్పుడు జరగలే. ఇన్ని మంచి పనులు చేస్తున్నా పారదర్శకంగా మొదలే షెడ్యూల్ రిలీజ్ చేసి ఏ కంపెనీ ప్రతినిధులతో మేము మాట్లాడబోతా ఉన్నామని చెప్పి అఫీషియల్ ప్రకటన చేసి వాళ్ళని కలిసినాం. ఎక్కడ దాపరికాలు లేవు. కేటీఆర్ ఎన్నోసార్లు పోయిండు. ఏ రోజైనా మినిట్ టు మినిట్ కానీ డే బై డే షెడ్యూల్ వచ్చిందా? రాలే. గతంలో వాళ్ళు పోయింది కేవలం వాళ్ళ పనులు చక్కబెట్టుకోవడానికి తప్ప ఎటువంటి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి కాదు. అందుకే ఈ 10 సంవత్సరాల్లో ఒక్క కొత్త ఫ్యాక్టరీ కానీ కొత్త పెట్టుబడి కానీ హైదరాబాద్ నగరానికి రాలే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలే ఎక్స్పాన్షనే వచ్చింది తప్ప కొత్త కంపెనీలు రాలే. ఇది పచ్చి నిజం. అలాగే అమెరికా యూనివర్సిటీల్లో టాప్ యూనివర్సిటీలో ఒకటైన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కూడా వచ్చి ఇక్కడ క్యాంపస్ పెట్టుకోండి కొత్త నగరంలో అని చెప్పి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు అంగీకరించడం కూడా జరిగింది. దక్షిణ కొరియాలో టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్స్ తోటి మాట్లాడి మీరందరూ కూడా మా వరంగల్ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టండి అంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించింది. మన మహబూబ్ నగర్ పట్టణానికి, మన మహబూబ్ నగర్ జిల్లాకు శుభవార్త ఏంది అంటే ఏదైతే 15,000 ఎకరాల్లో ఒక కొత్త మహానగరాన్ని నిర్మించబోతా ఉన్నామో దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంజనీరింగు, టెక్నాలజీ, తర్వాత అనేక
నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు అక్కడ రాబోతూ ఉన్నాయి. ఈ ప్రాంత వాసులకు, ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా వాసులకు, విద్యార్థులకు, యువకులకు కొద్దిగా మనం నైపుణ్యాన్ని పెంచుకుంటే రాబోయే రోజుల్లో వేలాది ఉద్యోగాలు మనకు రాబోయే 5-6 సంవత్సరాల్లో రాబోతూ ఉన్నాయి. మన ప్రాంతం, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లా, హైదరాబాద్కు దక్షిణంగా ఉన్న జిల్లాలన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందబోతూ ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది. ఎటువంటి భేషజాలు లేవు, ఎటువంటి పర్సనల్ ఎజెండా కూడా లేదు. వరల్డ్ బ్యాంక్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. మేము ఏవైతే ప్రాధాన్యత క్రమాలు అనుకున్నామో, ప్రాధాన్యత అంశాలు అనుకుంటున్నామో, ప్రపంచ బ్యాంకు కూడా వాటినే ప్రామాణికంగా తీసుకుంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, స్లమ్ డెవలప్మెంట్ కావచ్చు, కాలుష్యానికి గురవుతున్న నదీ జలాలను పునరుజ్జీవింపజేయడం కావచ్చు, రిజువనేషన్ ఆఫ్ రివర్స్ మా ప్రాధాన్యతలు తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు. సో అటువంటి వాటి మీదనే పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకు ఖచ్చితంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తా ఉంది. 4,000 కోట్ల రూపాయలు ఈ ప్రాధాన్యత అంశాల మీద ఖర్చు చేయడానికి సూత్రప్రాయంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒక అంగీకారానికి వచ్చింది. ఒకవైపు మా 6 గ్యారెంటీలు క్రమక్రమంగా అమలు చేస్తూ మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం, అలాగే గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి. ఇన్ని కార్యక్రమాలు గ్రౌండ్ చేస్తూ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన విజన్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇంతకంటే మంచి పాలన, ప్రజారంజకమైన పాలన బహుశా ఇంకెవరు ఇయ్యరు. అందుకే సోషల్ మీడియా కథనాలు, టీఆర్ఎస్ పేడ్ వారియర్లు రాసే మాటలు, వాటన్నిటిని ప్రజలు ఎవ్వరు కూడా పరిగణలోకి తీసుకుంటలేరు. కేటీఆర్ ఎంఓయూల భాగవతం మొత్తం టీవీలలో వస్తూ ఉంది. మా ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంటే దాంట్లో లోపాలని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు 10 సంవత్సరాల క్రితం ఎంఓయూ చేసుకుంటే రూపాయి పెట్టుబడి లేదు, కానీ వాళ్ళకి ఆల్రెడీ 95 ఎకరాల భూమిని అలాట్ చేసిండ్రు. మరి భూమి తీసుకొని కూడా ₹1 పెట్టుబడి పెట్టలే. కానీ ఇక్కడ ఇప్పుడే మొదలైంది. బయటి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడం. ఈరోజే 15,000 ఉద్యోగాల కోసం కాంగ్నిజెంట్ అనే కంపెనీ శంకుస్థాపన మహోత్సవం జరుగుతూ ఉంది హైదరాబాద్లో. అంటే మేము వచ్చి ఇంకా 8 నెలలే అవుతూ ఉంది. ఒక్కొక్కటి సరి చేసుకుంటూ సరైన దిశలో మన రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఇది చెప్పడానికి మేము అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. రీజనల్ రింగ్ రోడ్డు కూడా పార్లమెంట్లో నితిన్ గడ్కరీ గారు చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం మాతో కలిసి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటుందన్న విషయం, ల్యాండ్ అక్విజిషన్ను 1-2 నెలల్లో చేపట్టబోతూ ఉన్నాం.
ఖచ్చితంగా రాబోయే 4.5 సంవత్సరాలు తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని మనం చూడబోతా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తూ అనేక కొత్త ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసుకోబోతా ఉన్నాం. మా పర్యటన పూర్తిగా విజయవంతమైంది. విదేశాల్లో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు, విదేశాల్లో ఉన్న మన ఎన్ఆర్ఐలు కావచ్చు, వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు పూర్తి భరోసా ఇవ్వడంలో సఫలమైంది. ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళతోటి పర్సనల్గా మాట్లాడడం, మొత్తం టీం అంతా కూడా వారితో ఉండడం, ఒక పారదర్శకమైన బిజినెస్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసుకోగలిగినాం. అందుకే రాబోయే రోజుల్లో అనేక పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రంలో రాబోతూ ఉన్నాయి. ఒక మహానగరాన్ని మనం నిర్మించుకోబోతూ ఉన్నాం. 3-4 ఏళ్లలో అది మన కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. దాని ద్వారా మన మహబూబ్నగర్ జిల్లాకు కూడా అనేక వేల ఉద్యోగాలు మన పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.